హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్ సోలో క్యాంపింగ్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి చంద్రిక. నేను ఒక బ్యూటీషియన్ని. నేను చదువుకుంది అయితే 10th. సో నాకు బ్యూటీషియన్ తప్ప వేరే ప్రపంచం తెలియదు అనమాట. కానీ ఫస్ట్ టైం ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నాను. ఎలాంటి ప్రపంచంలో అంటే నేచర్ అనే ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నా. ప్రకృతి ఒడిలోకి అలా ఒక్కసారి ప్రయాణం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అనే డౌట్ వస్తే, సోలోగా గర్ల్స్ క్యాంపింగ్ ఎవరు చేయరు. ముఖ్యంగా మన ఇండియాలో అయితే ఎవరు సోలో గర్ల్ క్యాంపర్ లేరు. అందుకని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతోపాటు కొంచెం ఇంట్రెస్ట్ కాదు, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండిందనమాట. మా అన్నయ్య నేను అలా పైన డాబా పైన పడుకున్నప్పుడు మేడ పైన అక్కడ ఒక నక్షత్రాలు అవన్నీ చూస్తూ పైన చుక్కల్ని చూసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. ఏమనంటే ట్రాన్స్పరెంట్గా అవి ఉంటాయి కదా, అబ్బాబాబాబా అడవిలో ముళ్ళు అవన్నీ గుచ్చుకుంటున్నాయి. కానీ తప్పదు, మన లైఫ్లో పడ్డ బాధల కంటే ఈ ముళ్ళులో ఒక లెక్క చెప్పండి, అంతే అయిపోతుంది. అయితే అలా పడుకొని ఉన్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక ఏమంటారు క్యాంపింగ్ టెంట్ లాంటిది వేసుకొని, అప్పుడు క్యాంపింగ్ టెంట్లు మనకు తెలీదు చిన్నప్పుడు, బట్ అలాంటి ఒక ఇల్లు ఉంటే, అది కూడా ఫారెస్ట్లో ఉంటే అడవిలో, ఆ ఇంట్లో పైనుంచి నక్షత్రాలను చూస్తూ, లేదా వర్షం పడుతుంటే ఆ వర్షం చినుకులు మన మీద పడకుండా ఉన్నా కూడా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి నేను మా అన్నయ్య ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు గర్ల్స్ క్యాంపింగ్ కూడా కొన్ని ఫారెన్వి చూశాను. సో అవన్నీ చూసి నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా అనిపించింది. యాక్చువల్లీ ఇలా చేస్తే మనం కూడా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దాంతోపాటు నా ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఏమంటారు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, అది కూడా ఇంకా చాలా బాధాకరం. అంటే మా అమ్మ నాన్న లాస్ట్ ఇయర్ ఇద్దరు 6 months గ్యాప్లో చనిపోయారనమాట. సో దాన్ని తీసుకోలేకపోయాను. నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిన, నిజం చెప్పాలంటే. సో ఆ డిప్రెషన్లోనే బయటకు రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టా. అందులో నాకు ఇదొకటి అనిపించింది అనమాట. అంటే నేను ఎప్పటి నుంచో డ్రీమ్ అనుకుంటున్నా, ఈ క్యాంపింగ్ చేస్తే బాగుండు అని అనిపించింది. సో స్టార్ట్ చేసేసాను. మొత్తానికైతే స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసే ముందు చాలామంది ఫ్రెండ్స్తో డిస్కషన్ చేశాను అనమాట ఇదే విషయాన్ని. ఫ్రెండ్స్, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఏమంటారు అనేసి కొంతమంది అమ్మాయిలతో అండ్ కొంతమంది రిలేటివ్స్తో కూడా మాట్లాడాను అనుకోండి. దీని గురించి మాట్లాడితే, అమ్మాయివి అవసరమా రిస్క్, అడవులు అని చెప్పి చాలా మాట్లాడారు. కానీ నాకు ఒకటి అనిపిస్తుందండి, బయట తిరిగే కొన్ని మృగాలతో కంపేర్ చేస్తే అడవిలో తిరిగే మృగాలు బెటర్. ఎందుకంటే బయట తిరిగే మృగాలు ఎంత భయంకరంగా ఉంటాయో నేను ఒక 6 ఏళ్ళుగా చూస్తున్నాను అనమాట. కొన్ని మృగాలు ఉంటాయి, లైక్ లిటిల్ బిట్గా చెప్పుకుందాం. మనకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు చూద్దాము. డ్రమ్ము, కుక్కర్లు, పెట్రోల్, కిరోసిన్లు అట్లాంటివి చాలా జరిగినాయి కదా. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ వైల్డ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహా అయితే ఒకరోజు చచ్చిపోయామనుకోండి, ఏదో ఒక పులికో ఏదో ఒక జీవికి కనీసం నా శరీరం ఆహారం అన్న అవుతుంది. కానీ బయట మృగాలకి ఆహారం కాకూడదు కదా. అందుకనేసి నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నేచర్తో దగ్గరగా ఉండడం ఇంకా బాగుంటుంది. సో మా అమ్మకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ మీకు నచ్చినట్టయితే, నా నిర్ణయం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో పెట్టండి. నచ్చకపోయినా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మీ అందరి ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత నేను కూడా ఏదో ఒకటి స్ట్రాంగ్గా అనుకోవచ్చు. ఇంకెంత బెటర్గా చేయాలి, ఇంకెంత మంచి. ఇకపై ప్రతి వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో జస్ట్. నెక్స్ట్ నుంచి నా క్యాంపింగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరందరూ నన్ను చాలా దగ్గరగా చూడాల్సిన రోజులు ఉన్నాయి ముందు. సో ఈ దగ్గరగా చూసేటప్పుడు మీరు నాతో మాట్లాడడానికి ఖచ్చితంగా కామెంట్లో నా ప్రతి వీడియోకి మీరు ఎలా అప్డేట్ అవ్వాలి, నేను ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ వీడియోకి కూడా మీరు నాకు కామెంట్లో చెప్పండి, నేను ఎలా చేయగలను. ఆల్ ది బెస్ట్ అయితే ఆల్ ది బెస్ట్ అని పెట్టండి, లేదంటే మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి నా వీడియోని.
నాకు సపోర్ట్ చేయండి దయచేసి. యాక్చువల్లీ ఒక అమ్మాయి ఇంత పెద్ద రిస్క్ చేస్తుంది అంటే నాకు తెలిసినంతవరకు అందరూ సపోర్ట్ చేస్తారు. సో మీకు కూడా సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి. ఇంతే గైస్ ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ మళ్ళీ మన క్యాంపింగ్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వంటలు చేసుకొని తింటూ హ్యాపీగా నేచర్తో అలా పీకాక్స్ వినబడుతున్నాయా మీకు సౌండ్స్, నెమళ్ళు, ఆ నెమళ్ళ సౌండ్స్, అన్ని సౌండ్స్ మనం వింటూ చాలా దగ్గరగా హ్యాపీగా వర్షం చినుకుల మధ్యలో నిద్రపోదాం. ఎలా ఉంటుందో వైల్డ్ చంద్రికని, వైల్డ్గా ఏమంటారు, నేచర్తో కలిసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఇంతే. బై ఫ్రెండ్స్.